మీకు పర్సనల్గా అంటే ఒక స్టోరీ తీసుకొని ఒక స్టోరీని చెప్పడం ఇష్టమా, లేకపోతే ఇట్లా ఒక ఇన్స్టెంట్ ఒక లైఫ్లో ఒక ఇన్స్టెంట్ ఒక పీరియడ్లో ఇది ఒకటి జరిగింది అనేది బలగం లాంటిది, అది స్టోరీ కాదు, ఒక సిచ్యువేషన్ ఒక లైఫ్లో నుంచి ఒక పెద్ద స్టోరీ తీసుకొని దాని నుంచి ఒక ముక్క తీసుకొని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మీకు ఇట్లా స్టోరీలా చెప్పడం ఇష్టమా, ఎలా ఒక పీస్ తీసుకొని దాని చుట్టూ కదలడం అట్లా అది ఇష్టమా? బేసిక్గా పాత సినిమాల్లో హీరో చిన్నప్పుడు పుట్టి పెరిగి పెద్ద అయ్యి బ్రష్ చేసి స్నానం చేసి ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా ఉండేది. సైకిల్ తొక్కాలి, సైకిల్ తొక్కి పెద్ద అయ్యి ఇట్లా ఉండేది. అట్లాగా కథ అనగనగా అని చెప్పినప్పటి నుంచి చివరిదాకా ఎవడు విండు. ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎట్లా కన్వే చేయగలుగుతున్నాం అనేది పాయింట్. నేను మీకు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారండి, వీళ్ళని అమ్మాయి మీద కన్నేస్తాడు, ఆ అబ్బాయిని చంపేస్తాడు, ఆ అబ్బాయి ఆత్మ ఏగులో వెళ్ళి దూరుతుందంటే చంపేస్తాడు అన్న కథ చెప్తే మీరు చంపేస్తాడు కదా మీరు ఎవరు చెప్తే ఆ కథని అతను ఎలా కన్వే చేయగలడు పాయింట్. మీకు అర్థమైందా? ఎంత ప్రతిదీ కదండి, ప్రతిదీ పాయింట్. ఈ ఇంటర్వ్యూ కూడా పాయింట్. దీన్ని ఎట్లా కన్వే చేయగలిగాం, ఎంటర్టైన్మెంట్ ఎట్లా చూపించాం అంత పాయింట్. గీతగా ఉందాం కథ చెప్పండి, చెప్పలేము అలాంటివి. ఆ డైరెక్టర్ ఎలా కన్వే చేయగలడు, అసలు ఒప్పించడం గ్రేట్, ఎలా ఒప్పించారని సక్సెస్. అవును, కరెక్ట్. కొన్ని కథలు నెరేషన్లో కూడా అసలు కొన్ని మూవీస్ చూసి వచ్చిన తర్వాత ఇది అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్స్, ఎలా చాలామంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉండరు, మనీ ఇన్వెస్టర్స్లా ఉంటారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటే కూర్చొని కథ విని కథని ఆస్వాదించి ఆ స్కోప్ టేస్ట్ ఉండాలండి. ఆ సినిమా తీసే వీడు బాగా కన్వే చేయగలడు పాయింట్ని. బలగం ఒక పాయింట్ ఏంటి, చనిపోతాడు ఆయన, కాకేది ముట్టదు, ఆ పాయింట్ని ఎంత బాగా కన్వే చేశాడు. చాలామంది లేచి క్లాప్స్ కొట్టారు, అది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సొసైటీలో మార్పు వచ్చిందండి దాన్ని చూసి. 5 అయినా 10 అయినా ఫ్యామిలీస్ కలిసాయి. మామూలుగా ఛానల్స్లో ఒక సినిమా చూస్తే ఇది జనాల మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది, అలాంటి ఎట్లా పెడతారు మీరు, ఇలాంటి సీన్స్ ఎలా పెడతారు, అలాంటి బట్టలు ఎలా వేసుకున్నారు, అన్నీ గొడవలు డిబేట్లు జరుగుతూ ఉంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ వచ్చి ఈ మూవీని చూసి కలుస్తున్నారంటే నాకు ఇక్కడ 2 కాంట్రాడిక్టింగ్ అనిపిస్తుంది. అంటే నిజంగా మనుషులు జనాలు చూసి చెడిపోతున్నారా, నిజంగానే మనుషులు జనాలు చూసి కలిసిపోతున్నారా, అంటే 2 జరుగుతున్నాయా ప్యారలల్గా? జరుగుతున్నాయి సార్, 2 జరుగుతున్నాయి. అది తీసుకునే వాడిలో ఉంటుందండి. ఎవడో సిగరెట్ కాల్చారు కదా మనం కాల్చాం కదా, సినిమా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా బూతులు వాడకుండా బాడీ షేమింగ్ చేయకుండా చేస్తే ఏదైనా కామెడీ బాగుంటుంది అని. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్కి కొంతవరకు క్యారెక్టర్ అలాంటివి చేసి తర్వాత బాగా అయిపోయాడు, నిర్మాణకి వెళ్ళిపోతున్నాడు, అయిపోతామండి అంటే అవి రాస్తారా? అప్పుడు నలుగురు తాగుతున్నప్పుడు ఎవరో మాజా ఎన్నో తాగుతాం మనం పారిపోతాం. అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని చూపించాలంటే మీరు రాయాల్సిందే కదా, బ్యాడ్ వర్డ్స్ కానీ అవంతా, అప్పుడు రాస్తారా? రాయనండి, అట్లా రాయను. పెన్నాలు పెట్టను, యాక్టింగ్ చేయాల్సి వస్తే తప్పదు. పెన్నాలు అంటే వాడికి యూజ్ చేయను, రాయన బూతులు రాయను. ఒక్కసారి రాసా పొరపాటు, అంటే పెన్న పెట్టి రాయలేదు, అంటే ఆన్ స్పాట్లో చేసాం. అది ఇప్పుడు వైరల్ వస్తుంది. అవునా? ఏది అది చెప్పొద్దు, రీల్ ఏంటి, కాంటెక్స్ట్ అంటే చెప్పండి. అది ఇంగ్లీష్లో 1 minute మాట్లాడమంటాడు ఆయన, స్పోకెన్ ఇంగ్లీష్లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. సో ఆ వీడియో కొంచెం 1 minute వాడు మాట్లాడతాడు ఇంగ్లీష్లో, బూత్ ఉండదు, ఏం లేదు. Every day I go to bathroom, I'll take mobile and I come out of it after 1 hour. అంటే బ్రో వాట్ వాస్ గోయింగ్ అంటే చెప్తారు. అట్లా కొన్ని ఉంటాయి, అట్లా అది అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. అది బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యేది, చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. మీరు ఒక అంటే దీనికి ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా, నార్మల్లీ అవేం చెప్పకుండా కామెడీ ఎలా పుట్టిస్తాం మనం? అయితే వాడు షేమింగ్ చేసుకోవాలి, వాడిని తక్కువ చేసి చూసుకోవాలి, లేకపోతే ఎదుటి వాడిని తక్కువ చేసి చూస్తేనే కదా కామెడీ జనరేట్ అవుతుంది అన్నది. ఇది పాయింట్ బాగా చెప్తాను నేను. మీరు ఆహనా పెళ్ళి అంటే సినిమా చూసారు కదా, ఓ బాడీ షేమింగ్ చెప్పండి అంటలా కదా అంతడతాడైనా, అది బాడీ షేమింగ్ కాదు కదా అన్నది. మీకు చాలా చెప్తారు, టైం పడుతుంది మీకు. ఒకటేదో వచ్చింది బాడీ షేమింగ్ దగ్గర ఉంటుంది. బాడీ షేమింగ్ కూడా కాదు, వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు, ఊరగా ముంచుకొని తినేస్తూ ఉంటారు. సుధాకర్ ఉన్న వాళ్ళ బ్రదర్స్ వచ్చి మీరెందుకు ఇలా ఉన్నారో, మీ కొడుకు ఎందుకు ఇలా, తమ్ముడు ఎందుకు ఇలా ఉంటుంది తప్ప అది కూడా అంత అనిపించదు. అవును, ఎక్కడ ఉందా అండి, కోడిని అక్కడ కట్టేసి తినేయడమే అంటాడు ఆయన. పిక్ ఇప్పటికే అది చెప్పండి, అందులో పోతా ఒకటి ఒక బాడీ షేమింగ్ చెప్పండి ఒకటి.
తిట్లు కూడా. మీకు ఇంకో సినిమా ఉంటుంది, సినిమా పేరు మర్చిపోయాను నేను. మసాలా దోశ గారి వెనక బురద రాసుకొని ఇది గుర్తొస్తుంది, నాకు గుర్తురాట్లేదు. వీరభద్రరావు గారిది సినిమా మర్చిపోయాను. చూపులు కలిసిన శుభలేదు అనుకుంటా సినిమా. ఒక బూత్ ఉండదండి, అది బూత్ లేని కామెడీ. ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్లో ఎవరి రైటింగ్స్ మీకు బాగా నచ్చుతాయి? సుకుమార్ గారు బాగా నచ్చుతాయి. ఆ ప్రస్థానం డైరెక్టర్ బాగా నచ్చుతాయి. ప్రస్థానం ఏమైనా మూవీ అసలు. అప్పుడు నేను చూసి ఎంత బాగా రాశారు. త్రివిక్రమ్ గారు ఒకరు రాస్తారండి. సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, ఇక్కడ హీరో హీరోయిన్లు ఉండరు, అవసరాల కోసం ఒకరినొకరు వాడుకునే క్యారెక్టర్లు తప్ప. అది రాజకీయాల్లోనే కదా, ఎక్కడైనా అదే ఉంటుంది. మీరు స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేస్తారు ఫిలాసఫీ. అది నిజం. అది వాడు ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటే అన్ని గోల్ బొంగు చెప్పాడు కింద కామెంట్ పెట్టచ్చు కానీ రియలైజ్ అయిన తర్వాత అనుకుంటాడు, అప్పుడు కామెంట్ గుర్తుండదు. అదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు రియలైజ్ అందరు వాడుకుంటారు ఇది అని ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎవరిని వాడుకుంటారు అన్న. మనమైనా ఒక వ్యక్తి అవసరంతోనే మాట్లాడతాం తప్ప. బట్ ఇదంతా నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. నెగిటివ్ వేలో తీసుకెళ్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రశాంతత ఉంటుంది కదా, ఎవరిని నమ్మలేవరా అనుకుంటూ పడుకుంటే పొద్దున్న లేస్తే మళ్ళీ అదే నెగిటివిటీ, ఎవరిని నమ్మలేము బిక్కు మనం పోలేం కదా. ఇప్పుడు మామూలుగా బేసిక్ గా అన్నం తిన్నప్పుడు ముద్దలా పట్టుకొని నారాయణ అని తింటాం. ముద్దకి నారాయణ 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 అని తినడం చాలా అసహ్యంగా ఉంటుంది. అది నమ్మకూడదు అని కాదు, వాడు మనతో ఉన్నంతసేపు ఎలా ఉన్నాడు, వాడు బయటకు వెళ్తే మనం ఏం పడినా మనకు అనవసరం. అది మన వరకు వచ్చినప్పుడు కట్ చేసేది అట్లా ఉండాలి తప్ప. బట్ ఇవన్నీ టచ్ మీ నాట్ లాంటి రిలేషన్స్ కదా, ఎక్కువ దూరం ఎవరితో ట్రావెల్ చేయలేరు కదా. మరి చేయలేము, ఎక్కువ దూరం ఎవరు ట్రావెల్ చేయలేదు అసలు. ఎవరితో ఉండలేము. ఓ 10 years బ్యాక్ ఫ్రెండ్, ఒక 10 ఏళ్ళ క్రితం ఫ్రెండ్ మీతో ఇప్పుడు ఉందా? చాలా రేర్ ఉంటారు. మీ క్లాస్మేట్స్ మీతో ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండరు. మరి ఏంటివి అంటే మనకి ఇవన్నీ తెలిసిన ఇది నాది అనుకున్నది ఏదో ఒకటి మనతో ఉంటే ప్రశాంత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ నా ఫ్యామిలీ, లేకపోతే నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉండి నిద్రపోతాడు, లేదా పని చేసుకోగలడు, ఏదో ఒక డ్రైవింగ్ కోసం. అట్లా మీకు ఏముంటది? నాది కాదు, ఇది తోలి తిత్తే మట్టి ఇంత లేదు నాకు, పిచ్చి అయిపోతాను. తప్ప కాదు, జనరల్ గా చెప్తున్నాను నేను. జనరల్ గా అంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. ఈ క్షణంలో ఇది నాది. సపోజ్ మీరు ఈ క్షణంలో ఉన్నారనుకోండి, ఈ క్షణంలో మీరు నా ఫ్రెండ్ అంతే. రేపు కూడా మీరు నాతో ఉండాలనుకోవడం స్వార్థం. ఏం మీకు 2023లో కొత్త ఫ్రెండ్స్ రాలేదా? పాత ఫ్రెండ్స్ పోలేదా? సింపుల్ అండి. కొన్ని రోజులు ట్రావెల్ అవుతాం అంతే. పోవడం అంటే రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేము, రోజు ఒకే కూర తినలేము కదా. రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేదు అంటే రెగ్యులర్ కలిసి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్ళిపోయినట్టు కాదు కదా. టచ్ లో ఉంటాం, ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు. టచ్ లో ఉంటాం అంతే. ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు ఎవరికి గుర్తుండరు, ఎవరికి గుర్తుండరు. మీరు కానీ వాడికి మనకు గుర్తుండవు. వాళ్ళే కాదు, మనం అలాగే ఉన్నాం. చూపించలేదు వేరే వాడి వైపు వెళ్ళి. ఓకే, మీరు టెంపుల్కి వెళ్తారా? అప్పుడప్పుడు డబ్బులు వచ్చినప్పుడు కాదు, ఉదయం టిఫిన్ స్కిప్ అయినప్పుడు. ప్రసాదం బాగుంటుంది. ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా పొద్దున పూట పెడుతున్నారు. 11కి ఎప్పుడో కదా. పండగలకి వాటికి వెళ్ళట్లేదు కానీ మిగతా టైం వెళ్తున్నాం. అప్పుడు పక్కింటి నుంచి పక్కింటి నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఈ పక్కలు టిఫిన్, లంచ్, డిన్నర్ అక్కడ కావాలి. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చేపల పులుసు అంటే. చేపల పులుసు. ఓకే ఓకే, నైస్. ఓకే అండి, అయితే ర్యాప్ చేసేద్దాం. మంది ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడ వెళ్ళిపోయి డైల్యూట్ అయిపోయి టిఫిన్ల దగ్గరికి వచ్చేసాం మనం, ప్రసాదాలు పులిహోరాల దగ్గరికి వచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సక్సెస్ఫుల్గా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకే ఇస్తున్నాను నాకు చెప్పి నన్ను మోసం చేసిన బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఐ లవ్డ్ యువర్ రైటింగ్స్. రీసెంట్ టైమ్స్లో ఏదైనా నచ్చిన సినిమా చెప్పు, లేకపోతే నచ్చిన రైటర్ చెప్పు, నచ్చిన యాక్టర్ చెప్పు అని నన్ను అడిగితే నాకు టక్కని గుర్తొస్తుంది మీ రైటింగ్సే. సో ఐ జెన్యున్లీ లైక్డ్ కాబట్టి నేను ఒక 1 week నుండి మీ వెనకబడి ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను. ఫ్యూచర్లో కూడా నన్ను కూడా కన్సిడర్ చేయండి మీ ప్రాజెక్ట్స్లో. తప్పకుండా నవ్వుతూ చెప్తున్నారు, ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ఫ్రెండ్ రేపు ఉన్నాడు కదా, మొన్న అయిపోయింది కదా ఇంటర్వ్యూ. అంటే
సరే అయితే నేను ఇంటర్వ్యూ పట్టుకొని వచ్చి నిల్చుంటా బయట, నాకు ప్రామిస్ చేశారు. తమ్నైల్స్ మాత్రం అలా ఏం అలా పెట్టకండి. అలా పెట్టలేండి. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ సలహా పెట్టారు మీద ప్రసాద్ ప్రాస్టిట్యూట్ తో అంట, కంటిన్యూ చేయండి రారే కింద ఇంకో స్టిప్ అయినా వేయలేదు అక్కడ ఆపేశారు. అది అరే ఏంట్రా ఇది, నేను ఎవరికి షేర్ చేయగలను? అది ఇప్పుడు నేను ఎవరికైనా షేర్ చేస్తే అరే ప్రాస్టిట్యూట్ నువ్వు ఏం చేస్తా నాకు ఎందుకు అంటారు తప్ప అది నేను షేర్ చేయగలను గర్వంగా. మరి ఎందుకు ఇంటర్వ్యూ అయింది అది లాస్ట్ టైం. అవునా? ఓకే అయితే సరే అయితే నేను మంచిగానే తమ్నైల్స్ ఆయన దగ్గర ఉండి పబ్లిష్ చేయిస్తాను. ఇన్ కేస్ మీరు నాకు ఆపర్చునిటీ అయిపోతే తమ్నైల్స్ నేను మారుస్తాను. అలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నాకు ఎడిటింగ్ ఓకే ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి మొత్తం నా చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ఇచ్చే వరకే మీ బాధ్యత, తర్వాత అయిపోయింది, మీ కోట్లో లేదు బాల్ ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు ఇలాగే మంచి మంచి రైటింగ్స్ రాయాలి. థ్యాంక్ యూ. నేను ఆ రీల్ని ఎన్నిసార్లు చూసాను ఇందాక చెప్పా కదా, అట్లా అందరూ నాకు తెలిసి చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే జనాలకి వాళ్ళకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వాటికి బయటికి రావడానికి ఈ ఒక 60 seconds ఆఫ్ రీల్ కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు అలాంటి రైటింగ్స్ ఇంకా బాగా రాయాలి. అండ్ ఇంకొకటి హోల్ ఇంటర్వ్యూలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడా కించపరచకుండా, ఎక్కడ బూత్ రాయకుండా బూత్ వాడకుండా రాస్తాను అని. అది మీరు జస్ట్ వర్డ్తో చెప్పలేరు, యూ బిలీవ్ ఇట్. అంటే ఒకవేళ ఇన్ కేసు రాసినా మీరు ఆ గిల్ట్ చూపించారు నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను. అది నాకు చాలా నచ్చింది. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.